బాబా అమ్మా పాపని ఇక్కడికి ఎందుకు తెచ్చావురా? పాపం జాగ్రత్తగా చూసుకుంటే 200 ఇస్తానని చెప్పావు కదా. అయ్యో అవును ఇస్తానన్నరా. మరెందుకు ఇవ్వలేదు? ఒరేయ్ నేను 200 ఇస్తానన్నది నీకు కాదురా పాపకి. పాపకా? నీ చీటింగ్లు నా దగ్గర కాదమ్మా. మర్యాదగా 200 ఇచ్చావా సరే సరి, లేదంటే పాపని ఇక్కడే వదిలేస్తా. అయ్యో నువ్వు అంత పని చెయ్యి మాకురా. నీకు 200 ఇస్తాను. సరే నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు తీసుకొచ్చావా ఉంటాను, లేకపోతే ఇక్కడే పాపను వదిలేసి వెళ్ళిపోతా. ఒరే చంపేస్తాను. ఇదిగో తెచ్చేదాకా ఆగిచావు. వెళ్ళి అక్కడ కూర్చో. అలాగే. ఒసే లత శిరీష ఒసే వీళ్ళ కళ్ళు. రాత్రంతా నువ్వు కనపడపోయేసరికి పాలు పట్టిన తగలే సిస్టర్. ఏడుస్తూనే ఉంది. నా బిడ్డని కంటతడి పెట్టకుండా పెంచుతామనుకున్నాను. సరిగ్గా కళ్ళైనా తెరవకముందే కన్నీటిలో చూపిస్తున్నాను. ఆ దేవుడు నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు? ఈ చిట్టి తల్లిని నా కడుపున ఎందుకు పుట్టించాడో ఆయనకే తెలియాలి. బాధపడక సిస్టర్, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. పాప రాత్రి కూడా పాలు తాగలేదు. ఈ పాలు తాగించి సిస్టర్. అలాగే అన్నయ్య, మా అత్తయ్య వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఉండుంటారు. వాళ్ళు వస్తే నాకు చెప్పండి. వాళ్ళ సంగతి నాకు వదిలే సిస్టర్, నువ్వు పాప సంగతి చూసుకో. అలాగే అన్నయ్య. వెళ్ళు. అయ్యో ఒసే లత శిరీష ఎక్కడ చచ్చారే? అయ్యో వీళ్ళు కనిపించట్లేదు. అమ్మో వాడేమో ఆగి చచ్చేట్టు లేడే. అయ్యో ఊరుకు తల్లి, ఆకలిస్తుందమ్మా. శిరీష ఏ లత శిరీష లోపల చచ్చారా లేదా? ఒసే లత శిరీష సిస్టర్ అత్తిటే వస్తుంది చూడు. అన్నయ్య నువ్వు పాపం తీసుకుని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే అమ్మా. అన్ని పాప జాగ్రత్త. వెళ్ళండి. ఇక్కడ లేరు. అమ్మకిచ్చిన 2 నిమిషాలు టైం అయిపోయింది. పాపని ఇక్కడే పడుకోబెట్టి వెళ్తాను. పడుకోమ్మా జాగ్రత్త. ఓకే. వామ్మో మధుమతి ఇటే వస్తుంది. దాని కంట పడ్డామో చచ్చామే. అమ్మో.
చూసేసింది. అయ్యో భగవంతుడా, పాప ఈమె కట్లో పడేలా చేసావేంటయ్యా? ఇప్పుడేం చేయాలి? ఈ పాప ఎవరో దీనికి తెలుసా లేదా? ఓ రాయి వేసి చూద్దాం. అవును, ఈ పాప ఎవరు? అబ్బబ్బబ్బ, అంటే ఈ పాప నా పాపని వీడికి తెలీదు. బతికిపోయాను. నాకు తెలీదు. ఎవరి పాప? అమ్మయ్యా, నా పాప అని దీనికి తెలీదు. మేనేజ్ చేద్దాం. అయ్యో పాపం, పాప ఏడుస్తోంది. ఎత్తుకుని ఆడిచ్చు. ఈ లోపు నేను తల్లి ఎక్కడుందో అడిగొస్తా. అలాగేనండి. ఎత్తుకుని ఆడిచ్చు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అక్క అత్తయ్య గారు ఎక్కడున్నా? నాకు మాత్రం ఏం తెలుసు, ఎతుకుతున్నాగా. ఎతుకు. అత్తయ్య గారు, ఏం పని లేదు. అక్కడున్నారు. అత్తయ్య గారు, చూడు చూడు. పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది వాళ్ళ అమ్మకి అప్పగిద్దామని. వాళ్ళ అమ్మ అక్కడ ఉందా? వెళ్ళి చూడు. ఇప్పుడేం చేయాలి? ఇతనికి నా పాపని తెలియకూడదంటే వదిలి వెళ్ళక తప్పదు, కానీ వెళ్ళలేనే. సరే, ఈ పాపని ఇక్కడే ఉంచి వెళ్ళి చూద్దాం. పదా. బంగారు తల్లి, వాళ్ళు వచ్చే లోపు తీసుకెళ్ళిపోవాలి. ఏడోకు తల్లి. ఈయన ఎక్కడికి వెళ్ళారు? పోనీలే, వెళ్ళి నా పాపని తీసుకెళ్ళిపోతాను. పాపా, వైషు, పాప ఏమైపోయింది? ఎవరు తీసుకెళ్లారు? బుద్ధిందరా నీకు? పాపను అలా వదిలేస్తే ఆ మధు తీసుకెళ్ళిపోదు. అంటే నా దగ్గర ఉంటే కనపడుతుందని అలా పక్కన పడుకోబెట్టానమ్మా. అయ్యో ఏడ్చావులే. ఇదిగో, ముందు పాపను తీసుకొని ఇంటికెళ్ళు. తీసుకో, ఎవరు చూడకూడదు. ఎవరికైనా కనిపిస్తే చంపేస్తా. వెళ్ళు. అబ్బా,
ఎవరు చూడలేదు కదా? అమ్మయ్య అన్నయ్య పాప నువ్వు తీసుకెళ్ళావా? అవును సిస్టర్. అసలు అక్కడెందుకు వదిలిపెట్టావన్నయ్య? అంటే ఆ లతా బ్యాచ్ ఎదురయ్యారు సిస్టర్. అర్థమైందన్నయ్య, ముందుకి నుంచి వెళ్ళిపోదాం పద. పదమ్మా. రా. కొంచెంలో గంటను తప్పిందన్నయ్య, లేదంటే అత్తయ్యకి అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. అర్జెంటుగా మనం ఇక్కడ నుంచి బయటపడాలి. ఆ కృష్ణ శాస్త్రి వెళ్ళనివ్వరు కదా సిస్టర్. వాడు వెళ్ళనివ్వడం కాదన్నయ్య, వాడిని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. ఎలా అమ్మా? చెప్తాను పదన్నయ్య. ఎరా శిష్య, అన్ని వేసారా? టమాటాలు వేసారా? క్యారెట్ వేసారా? వంకాయ వేసారా? ఒరేయ్, నేను వేసావా అన్నది నీ కడుపులో కాదురా, కూరలో వేసావా అని. వేయడానికి టేస్ట్ చూస్తున్నావు. కృష్ణశాస్త్రి, ఏంటి గురుజీ? నువ్వెంతో మంచివాడు అనుకున్నాను కానీ ఇలా ముంచేవాడు అనుకోలేదు. నేను ముంచానా? ఎవరు చెప్పారు? రజనీ దీపికలు. నా గురించి సూపర్ స్టార్ రజనీ చెప్పారా? సూపర్ స్టార్ రజనీ కాదు, ముష్టి స్టార్ రజనీ. ఉండు పిలుస్తాను. రేయ్ రజనీ దీపికలు, ఇటు రండి. ఎరా కిట్టు శాస్త్రి, ఎట్టున్నా? చూస్తుంటే తెలియట్లేదు. అప్పుడు పెన్నులా ఉండేవాడు, ఇప్పుడు బొన్నులో అయిపోయాడు. అయ్యయ్యో డోర్మిడి. ఏయ్, అసలు మీరెవర్రా? అయ్ బాబోయ్ సొత్తునవే దీపిక. ఈ కిట్ట సత్యమని నువ్వు అంటున్నాడు. అవును రజని, నోటు పత్రం లేకుండా 5,000 అప్పిస్తే మనల్నే మర్చిపోయినాడు. మీరు నాకు అప్పిచ్చారా? అవును. నోర్మై, మీకున్నదే చెప్ప బ్రతుకు, నాకు అప్పేలా ఇస్తారా? అమ్మా మధుమతమ్మా, అయ్యో మధుమతమ్మా, ఇక్కడ అన్యాయం జరిగిపోతుందా? ఏంటి ఏమైంది? నమస్కారం తల్లి. అరే మీరు రజనీ దీపికలు కదా? నా బంగారు తల్లి, ఇట్టా చూడంగానే అట్ట గుర్తుపట్టేసినావు. మీ పెనిమిటి మాత్రం సరివిడి ముద్దలాగా అట్టాగా సొత్తున్నాడు. ఏయ్ మధు, ఎవరాలు? అయ్యో రామ, అప్పుడే మర్చిపోయారండి. రజనీ, మా ఆయనకి బాగా గుర్తొచ్చి ఒక విషయం చెప్పు. చెప్తాను తల్లి. ఏటే చేద్దామా? చేసేద్దాం, పెట్టు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. చెన్నై ఎక్స్ప్రెస్. అవును, అసలు మీరెవరు? అయ్యో, మీరు దుబాయ్ వెళ్ళేటప్పుడు మీకు డబ్బు అవసరమైతే 25,000 అప్పించింది వీళ్ళే కదండి. ఏంటి? ఈ ముష్టిగాళ్ళ ఏమండోయ్, మాటకు ముందొకసారి మాటకు వెనకొకసారి ముష్టివాళ్ళు అనకండి. ఎంత ముష్టోళమైనా మాకు మనోభావాలు ఉంటాయి. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీకు తెస్తాం. మర్యాదగా డబ్బులు మాకు ఇచ్చేయండి. డబ్బులేంటి? అసలు మీ దగ్గర నేను అప్పే తీసుకోలేదు. అయ్యో తప్పండి, అలా అనకండి. వాళ్ళ కోపం వచ్చినా వస్తుంది. అప్పుడు ఆ కుర్రాడి దగ్గర ఉన్న చాకు తీసుకొని మిమ్మల్ని పొడి చేస్తారు.
అసలే ఆవిడ ఆడది. మీరు తన చెయ్యి పట్టుకున్నారని అల్లరి చేసినా చేసేస్తుంది. నేనా? అయ్యా! అయినా నువ్వు నాకు జాగ్రత్తలు చెప్తున్నావా, వాళ్ళకి ఐడియాలు ఇస్తున్నావా? అయ్యో సర్ది చెప్తున్నానండి. నా మాట విని వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయండి. డబ్బులా? అవ్వా! ఏయ్ నీకు దమ్ముంటే పొడి చేసి వద్దాం. నువ్వు మగాడివైతే ముందు ఏయ్, ఎందుకు అవన్నీ అలా రెచ్చగొడుతున్నారు? ఇదిగో నేను సెటిల్ చేసుకుంటాలే. అయ్యో ఇదిగో ముష్టి. రజనీయేలే. ఇదిగో నీకు డబ్బులు ఇస్తా, ఆ కత్తి ముందు కింద పడే. ముందు ఇవ్వండి, తర్వాత తీత్తా. అయ్యో గురూజీ, ఏమిటి? ఓ 25,000 ఉంటే ఇవ్వండి. ఎందుకు? అయ్యో వెంటనే ఇచ్చేస్తా గురూజీ. నిజంగా ఇస్తావా? ఇస్తాను, ఇవ్వండి. ఏయ్, షబ్బా. ఇదిగోండి మీ అప్పు. అమ్మా, అప్పు తీరిపోయిందిగా, ఇక మీరు వెళ్ళండి. వస్తానమ్మా. ఏయ్ అమ్మా, అన్నది మిమ్మల్ని కాదు, మధుమతమ్మనే. పాదయ్యా. లింగి డాన్స్, లింగి డాన్స్, లింగి డాన్స్, లింగి డాన్స్. ఛీ. అవును కృష్ణశాస్త్రి, ఆ. డబ్బులు వెంటనే ఇస్తానన్నావుగా, ఎప్పుడు ఇస్తావు? అయ్యో ఇచ్చేసాగా రజనీకి. వెంటనే ఇస్తానన్నది రజనీకా? అవును. ఛ! డబ్బులు ఇవ్వలేక వీడు పారిపోతాడు అనుకుంటే గురువు గారికి టెండర్ పెట్టాడు. వీడినిలా వదలకూడదు, టార్చర్ చేసిన పంపించాలి. గురుగారు, ఏంటమ్మా? మీ దగ్గర డబ్బులు తీసుకున్నారుగా, ఎప్పుడు ఇస్తారో అడగండి. ఏమో కృష్ణశాస్త్రి, ఎప్పుడు ఇస్తావు? డబ్బులు చేతికి రాగానే ఇస్తాను గురుగారు. ఎప్పుడు వస్తాయి? మీరు పని ఇవ్వగానే సార్. ఛ! పాత అప్పు తీరింది అంటే కొత్త అప్పు తెచ్చిపెట్టారేంటండి? గురుగారు, అప్పులు తీరాలంటే గుడిలో రథం లాగాలంటగా. అవునవును. అలాగా, అయితే వెంటనే వెళ్ళి లాగండి. లాగాల్సింది భార్య కాదండి, భర్త. భర్త? అవునా కృష్ణశాస్త్రి, నువ్వు వెంటనే వెళ్ళి లాగేసి నా అప్పు తీర్చేసాయి. పదండి, వెళ్ళి రథం లాగండి. మధు, మధు. ఛీ! ఓరి దేవుడో, చచ్చాన్రా. ఒసే లత, ఇదిగో మీరేం చేస్తారో నాకు తెలీదు. అర్జెంటుగా మీరు ఆ రథాన్ని మాయం చేసేయాలి. మాయం చేయటానికి మాకు మంత్రాలు రావు కదా. ఒసే, ఓకే. 10 మంది కూలీల్ని మాట్లాడైనా సరే దాన్ని పక్కకు తీసుకెళ్ళండి. ఎవరైనా అడిగితే రంగులు వేయించడానికి వరాహ శాస్త్రి తీసుకెళ్ళమన్నాడని చెప్పండి. వెళ్ళండి. మరి డబ్బులు? వెళ్ళండి. ఆ. నాతో రథం లాగించాలంటే ఒసై మీ తాతలు దిగి రావాలే. రథం అంట, రథం. రథం ఏమైపోయినట్టు? ఆశ్చర్యంగా ఉంది. ఊరేగించాల్సిన రథం కనిపించకపోవడం ఏంటి? నా అదృష్టం. ఏంటి? నా దురదృష్టం అంటున్నాను మధు. ఆ రథం లాగితే వచ్చే పుణ్యం వల్ల చేసిన అప్పు తీరిపోతుంది అని ఆశపడ్డాను. కానీ దేవుడు రథం లేకుండా చేసేశాడు. దేవుడు ఎందుకు చేస్తాడండి? ఏ దరిద్రుడో మాయం చేసుంటాడు. ఎవరి పాపాన్ని వారే పోతారు మధు. పోవడం కాదండి, ఆ రథం కనపడకుండా చేసినందుకు వాళ్ళ కాళ్ళు విరిగిపోతాయి, నోరు పడిపోతుంది. అయ్యయ్యో, అలా తిడితే వాడి పాపాలన్నీ మనకే చుట్టుకుంటాయి మధు. వాడెవడో తెలియాలి, ఈ పిలకతో వాడిని ఉరేసి చంపేస్తా. గురుగారండి, రథాన్ని రంగులు వేయడానికి పంపించారటండి. రంగులు వేయడానిక?